Abstraction class. Abstraction. Class. Let's say car. కార్ కొన్ని బిహేవియర్ చెప్పండి. కార్ క్లాస్లో కార్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కొన్ని బిహేవియర్. ఇట్ కెన్ కొంచెం టెక్నికల్గా చెప్పండి, మూవ్ అట్లా కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ ఇగ్నైట్ ఇగ్నిషన్ Gears. గేట్స్ ఏమనొచ్చు మనం? ఏం తప్పు చేశాను చెప్పండి మళ్ళీ. ఇప్పుడు ఏం తప్పు చేశాను? అద్భుతం. ఓకేనా? సో మీరు కూడా ఇలాంటివి చేస్తారు. ఇంకా ఇప్పుడు టక్కున పట్టేస్తారు మీరు ఒకవేళ చేసిన. ఇగ్నిషన్. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ ట్రాన్స్మిషన్. గేట్లు అంటే ట్రాన్స్మిషన్గా ఆటోమేటిక్. ఇంకా ఇంకొకటి చెప్పండి ఏదన్నా మంచిది. థ్రాటిల్. నాకు ఒక బిహేవియర్ అన్నా కార్కి మారేది చెప్పాలి. ఒక బిహేవియర్ ఏదైనా కార్కి మారేది చెప్పాలి. Transmission can be auto and స్పీడ్ కాదు. సరే. Pickup will vary from car to car. Pickup that depends on the power. Engine. That depends on the power. Fuel type. Or electricity. Hybrid. సరే. ఫ్యూయల్ టైప్ పెడదాం సింపుల్గా. ఎలా అంటే ఇది ఇప్పుడు ఈ ఫ్యూయల్ టైప్ మాత్రం నేను అబ్స్ట్రాక్ట్ మెథడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, మెయిన్ మెథడ్ పెట్టండి ప్రస్తుతానికి. ఐ హ్యావ్ క్రియేటెడ్ 3 మెథడ్స్, 2 మెథడ్స్ విత్ బాడీ, అన్నిటికీ ఇదే ఉంటుంది. ఇగ్నిషన్ మారదు. ఓకే, ట్రాన్స్మిషన్ మారుతుంది. ఇంకొకటి కామన్గా ఉండే చెప్పండి, ఇంకొక బిహేవియర్ ఏదన్నా. అప్లై బ్రేక్స్. స్టీరింగ్లో పవర్ స్టీరింగ్. ఓకే, ట్రాన్స్మిషన్ కెన్ వ్యారీ ఫ్రమ్ కార్ టు కార్, రైట్? దీన్ని కూడా అబ్స్ట్రాక్ట్ పెడతాను. Now you know what is an abstract method, right? So ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు నేను ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే, ఇది కదా ఆర్బీఐ బ్యాంక్. చేస్తే ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏమని చెప్పారు నేను? మెథడ్స్ వితౌట్ బాడీ. బట్ నేను అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఇవ్వలేదు. కానీ ఇది చూసామంటే కార్ అనే దాంట్లో ఇవి కూడా మెథడ్స్ వితౌట్ బాడీ. దట్ మీన్ దే ఆర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్. ఓకే, ఇదొకటి. దీన్ని కూడా అదే. సో అబ్స్ట్రాక్ట్ ఇవ్వమని ఇచ్చింది. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎర్రర్ త్రో చేస్తుంది. ఏమని అడుగుతుందంటే, మేక్ టైప్ కార్ అబ్స్ట్రాక్ట్.
కార్ అనేది క్లాస్, దీన్ని అబ్స్ట్రాక్ట్ చేయి అని అంటుంది. ఓకే, ఇప్పుడు ఎర్రర్స్ త్రో చేయట్లా. సో ఏదైనా క్లాస్లో, ఇన్ ఎనీ క్లాస్, if there is one or more abstract methods, then that class is called as abstract class, and it has to be declared using abstract keyword. Okay, one or more abstract method along with abstract methods, it can have one or more కాదు, it may or may not have methods with body. Okay, we know abstract method is a method which is just declared and doesn't have method body. We know it, right? Now if method has body under regular methods, so for all the methods that we have created until we created this abstract method in this session, all methods have body. Okay, if method has body, then that method is called as concrete method. Okay, now along with abstract methods, it may or may not have concrete methods. ఓకే, ఇవి ఉండాలని రూలే లేదు ఇట్లా. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందులో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏంటంటివి, కాంక్రీట్ మెథడ్స్ ఏంటంటివి నాకు చెప్పండి. Bottom two are abstract method. సారీ, మళ్ళీ చెప్పండి. Transmission and different types of abstraction methods. Okay, these two are abstract methods, these two are concrete methods. ఓకే, సో కాంక్రీట్ మెథడ్స్ ఉండాలని రూల్ ఏం లేదు అబ్స్ట్రాక్ట్ క్లాస్. కాకపోతే ఇప్పుడు ఏదైనా ఒక క్లాసు దాంట్లో అసలు కాంక్రీట్ మెథడ్స్ లేవు అనుకో, ఇప్పుడు ఇదేంటి, ఏమనొచ్చు దీన్ని ఎలా క్రియేట్ చేస్తే బెటర్, ఇంటర్ఫేస్ చేస్తే బెటర్. ఓకే, సో ఐడియల్గా మనం క్రియేట్ చేసేటప్పుడు అబ్స్ట్రాక్ట్ క్రియేట్ చేస్తే దాంట్లో రెండు ఉండాలి, లేకపోతే ఎర్రర్ ఏం త్రో చేయదు. కాకపోతే రెండు ఉండాలి, కాంక్రీట్. ఓకే, ఇప్పుడు ఇలా ఎందుకు చేసాం, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ రెండింటిని అది పెట్టేసి ఇది కాంక్రీట్ మెథడ్స్ చేసేసి ఈ రెండింటి మాత్రం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ పెట్టేసాం. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తానంటే ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను, న్యూ క్లాస్. మోడల్ చెప్పండి ఏదైనా మంచిది. ఐ వాంట్ 2 models విత్ ఇన్ సేమ్ బ్రాండ్, దే ఆర్ జస్ట్ వేరియంట్స్. లైక్ అంటే BMW కాదు, ఇప్పుడు నాకు ఇండియాలో కాల్ చెప్పాలంటే నాకు అది బ్రాండ్ లోపల వేరియంట్స్ ఉంటాయి, బ్రాండ్ లోపల మళ్ళీ మోడల్స్ ఉంటాయి. సారీ, బ్రాండ్ లో మోడల్స్ ఉంటాయి, మోడల్లో వేరియంట్స్ ఉంటాయి. No, Polo and Golf are 2 different models. Within Polo, I need 2. Exactly. Toyota nide Jipraji. Toyota Yaris. Okay. Spelling Jabu. AURIS. English kuda raadannattuga face petindi Raji. AURIS Polo Astra. సరే ఇది తీసుకుందాం ఆర్ఎస్ ఎగ్జాంపుల్. ఇదే స్పెల్లింగ్ కరెక్ట్గా
R is hybrid. Hybrid. ఆర్ఎస్ లో హైబ్రిడ్ ఉంటుంది, ఆర్ఎస్ లో పెట్రోల్ ఉంటుంది, ఆర్ఎస్ లో డీజిల్ ఉంటుందా, ఎలక్ట్రిక్ ఉంటుంది. ఆర్ఎస్ లో హైబ్రిడ్ ఉంది, ఫ్యూయల్ టైప్. ఓకేనా? ప్లస్ ఆర్ఎస్ లో ఆటోమేటిక్ మాన్యువల్ ఉన్నాయా? అన్ని. సో ఇప్పుడు 2 ఉన్నాయి. సో నాకేం కావాలంటే ఆర్ఎస్ హైబ్రిడ్ ఆటోమేటిక్. ఆటో అంటే మన హైదరాబాద్ ఆటో అని కాదు, ఆటోమేటిక్ పెద్దది పెట్టకుండా ఆటో అని పెట్టాను. ఓకేనా ప్రవీణ? నీకు ప్రాబ్లం ఏం లేదు కదమ్మా? లేకపోతే ఆటోమేటిక్ అని పెట్టాలా? టుక్ 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 కాదు ఇది. సరే, ఇప్పుడు క్లాస్ ఆర్ఎస్ హైబ్రిడ్ ఆటోమేటిక్ ఎక్స్టెండ్స్ ఇంటర్ఫేస్, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో నేను ఏం చేస్తానంటే దీన్ని మీకు పేరులోనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి, ఈజీగా పెట్టుకోవడానికి అబ్స్ట్రాక్ట్ కార్ అని పెడతా. అంటే దీని అర్థం ఏంటంటే కార్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని. ఓకే, రీనేమ్ ఫైల్ టు అబ్స్ట్రాక్ట్ కార్. ఇది ఇక్కడ ఆర్ఎస్ ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ కార్. ఓకే, నేనేం పెట్టానంటే we know that this is abstract car is an abstract class. It has 2 concrete methods and 2 abstract methods. ఇప్పుడు నేను వెళ్ళి దీన్ని ఎక్స్టెండ్ చేయాలి ఖచ్చితంగా. నువ్వు అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నావు అంటే యూ నీడ్ టు ఎక్స్టెండ్ ఇట్. బిఫోర్ దాట్ యూ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆల్సో. లైక్ ఇంటర్ఫేస్, యూ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఓకే. సో ఇక్కడికి వెళ్ళామంటే నేను ఎక్స్టెండ్స్ పెట్టాను, అబ్స్ట్రాక్ట్ కార్ పెట్టాను. మౌస్ ఓవర్ చేస్తే ఇది అడుగుతుంది సార్, యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని. అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఎక్కడున్నాయి? అబ్స్ట్రాక్ట్ కార్లో ఉన్నాయి, రైట్? ఈ 2. ఇప్పుడు ట్రాన్స్మిషన్, ఇది ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి బాడీ ఇవి లేవు అంటే నేను ఇప్పుడు ఆర్ఎస్ హైబ్రిడ్ ఆటోమేటిక్ అనే కార్ తయారు చేస్తున్నప్పుడు నేను ఒక ట్రాన్స్మిషన్ లేకుండా నేను కార్ చేయగలుగుతానా? ఎప్పుడైతే అది ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. దిస్ ఈజ్ ఆన్ పేపర్ లాంటిది అనుకోండి. అబ్స్ట్రాక్ట్ కార్ అంటే పేపర్ లాంటిది అంటే ఇందాక అన్నాను కదా, అబ్స్ట్రాక్ట్ అంటే మీనింగ్ చెప్పాం కదా మనం. ఇది అబ్స్ట్రాక్ట్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ థాట్ ఆర్ ఐడియా బట్ నాట్ హ్యావింగ్ ఫిజికల్ ఆర్ కాంక్రీట్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ కార్ అనేది ఓకే, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఐడియా. ఈ 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కాబట్టి యూ కెనాట్ హ్యావ్ ఎ కార్ వితౌట్ ఎనీ ట్రాన్స్మిషన్. యూ కెనాట్ హ్యావ్ ఎ కార్ విచ్ డజంట్ కన్జ్యూమ్ ఎనీ ఫ్యూయల్. మనం ఏం చేస్తున్నాము అంటే అందుకనే దీన్ని మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఇవ్వట్లే. బ్యాటరీ కార్స్, అది 3వ కార్ అయిపోతుంది బ్యాటరీ. అదే ఎలక్ట్రిక్ కదా, అది హైబ్రిడ్ లో ఎలక్ట్రిక్ అంటే బ్యాటరీనే కదా హైబ్రిడ్ లో. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్యూయల్, సపోజ్ డీజిల్ తీసుకున్నాం, దట్ విల్ బి 3rd కార్. ఓకే, ముందు ఇది చెప్తాను వినండి మీరు. ఇప్పుడు ట్రాన్స్మిషన్ ఉంది, వీ నో అబ్స్ట్రాక్ట్ కారు. ఇవి లేకుండా మనం కారు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఎందుకు క్రియేట్ చేయలేమంటే 2 ఇవి ఉన్నాయి, వీటిని నువ్వు చేస్తేనే నువ్వు క్రియేట్ చేయగలుగుతావు, ఇంప్లిమెంట్ చేస్తేనే. వీటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్కడ చేస్తావు? ఖచ్చితంగా వేరే క్లాస్ క్రియేట్ చేయాలి, అక్కడ ఎక్స్టెండ్స్ వాడాలి. ఎక్స్టెండ్స్ చేస్తే అక్కడ నేను ఇట్ ఫోర్సెస్ యూ టు ఇంప్లిమెంట్ దోస్ 2. ఇట్ ఫోర్సెస్ యూ. ఓకే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తానంటే So why are you not using implement? Why? Why are you not using implement? Yeah, implement is only used for interface. For abstract class, we need to use extends only. It's just a rule we need to follow. Okay, but the bottom line is like, yeah, first let me explain this, then I'll derive this again. Give the definition of this abstract class again. So now I'll say I am automatic variant. Okay,
ఓకే, ఇది అర్థమైందా? ఇప్పుడు అలానే నేను ఏం చేస్తాను, ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. దిస్ టైమ్ ఆరిస్ హైబ్రిడ్ ఇన్స్టెడ్ ఆఫ్ హైబ్రిడ్ ఆరిస్ హైబ్రిడ్లో మాన్యువల్ పెడతాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? నేను ఎక్స్టెండ్స్ అది అబ్స్ట్రాక్ట్ కార్. ఇప్పుడు మనం అడుగుతుంది అవి ఇంప్లిమెంట్ చేయమంటది, చేస్తున్నాను నేను. నువ్వు 10 క్లాసులు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే 10 క్లాసుల్లో నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిందంటే. ఇప్పుడు నువ్వు చూసావంటే దిస్ ఈజ్ అ డిఫరెంట్ క్లాస్ ఇది. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా చేయాలి. ఇది డిఫరెంట్ హైబ్రిడ్ ఆటోమేటిక్. ఇక్కడ ఏం చేయాలో నేను చెప్పాలి. నేను నా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఐఎమ్ హైబ్రిడ్ కార్ అని. ఇక్కడ ఇది వేరే క్లాసు, మళ్ళీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇంటర్ఫేస్ని. సో ఇక్కడ ఇది ఎలా చేస్తుందో దీని ఇష్టం. ఓకే, ఇందాక ఇంటర్ఫేస్లో చెప్పినట్టుగా నీ కార్లో ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నువ్వు అవి ఎలా చేసుకుంటావు నీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు అగైన్ దిస్ ఈజ్ అన్ అగ్రిమెంట్. సిన్స్ దిస్ క్లాస్ ఈజ్ ఎక్స్టెండింగ్ దిస్ అబ్స్ట్రాక్ట్ కార్, దిస్ ఈజ్ అన్ అగ్రిమెంట్ దట్ ఐ విల్ ఫాలో యువర్ రూల్స్. దీనికి ఏమొస్తాయి? ఎక్స్టెండ్ చేయడం వల్ల దీనికి మొత్తం ఎన్ని మెథడ్స్ వస్తాయి చెప్పండి. ఇప్పుడు దీనికి ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 4 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, 4 మెథడ్స్లో ఈ రెండింటిని అక్కడే ఇంప్లిమెంట్ చేయాలి. ఇది మ్యాండేటరీ. ఇప్పుడు మొత్తం దీనికి ఎంత మొత్తం ఎన్ని మెథడ్స్ ఉంటాయి దీనికి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆబ్జెక్ట్ డాట్ అని కూడా ఎన్ని మెథడ్స్ వస్తాయి మనకి? 4. ఎందుకు 2? 4 వస్తాయి. 4 వస్తాయి. ఇవి కావాలి, వీటితో పాటు ఎక్స్టెండ్ చేస్తుంది ఇది. ఓకే, ఇన్హెరిట్. ఈ రెండింటిని ఇన్హెరిట్ అవుతాయి. ఈ రెండింటిని ఏం చేస్తుంది అది? ఇక్కడ అబ్స్ట్రాక్షన్ వస్తుంది. ఓకే, తీసుకొని అది ఇది చేస్తుంది. ఓకే, ఇది అట్లానే నేను ఆరిస్ హైబ్రిడ్ మాన్యువల్లో ఆరిస్ మాన్యువల్ వేరియంట్ ఇది సేమే ఉంటుంది. ఓకే, ఇది సరే. మీకు హైబ్రిడ్ అంటే ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? No. లేదు కదా? ఏమంటారు? హైబ్రిడ్ అంటే ఏమైనా కన్ఫ్యూజన్ ఉందంటే, ఎందుకంటే కొంచెం ఎగ్జాంపుల్లో కన్ఫ్యూజన్ లేదంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అంతే. ఓకే, హైబ్రిడ్ అంటే ఎలక్ట్రిక్ ప్లస్ ఏదో ఫ్యూయల్ టైప్, పెట్రోల్ డీజిల్. ప్లస్ పెట్రోల్ డీజిల్. ఇక్కడ డీజిల్ ఉంది. సరే సరే, కాంబినేషన్ బేసిక్గా హైబ్రిడ్ అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఉంటుంది. సో ఇది ఇప్పుడు మీరు ఎండ్ క్లాస్ చూసారంటే ఆరిస్ హైబ్రిడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తుంది, ఇది ఎక్స్టెండ్ చేస్తుంది. కాకపోతే ఎక్స్టెండ్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో అవి ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఆ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్తో పాటు వీటికి మిగతా మెథడ్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు ఆరిస్ హైబ్రిడ్ ఆటోమేటిక్ అనే కారు it comes into reality when it has all the 4 behaviors, right? అలానే ఇది కూడా it comes into reality when it has all the 4 behaviors. Okay, now ఇది నేను ఇప్పుడు లెట్స్ సే ఒక కార్లో నేను దీన్ని ఫ్యూయల్ టైప్ నేను తీసేస్తున్నా, ఇది అడుగుతుంది, ఎర్రర్ చేస్తుంది. ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఓకే, again abstract class is an agreement between class and the class
which is implementing unimplemented methods present in abstract class. ఓకే, సో నువ్వు అగ్రిమెంట్ అంటేనే అర్థం చేసుకోండి, ఖచ్చితంగా ఇవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి, లేకపోతే ఒప్పుకోదు అది. ఓకే, ఇవి ఇందాకట్లాగే నువ్వు వీటిని అన్ఇంప్లిమెంట్ మెథడ్తో పాటు ఇది కావాలంటే దీనికి నచ్చింది ఇంకోటి పెట్టుకోవచ్చు, అదేం ఆపదు. నేను ఇంటర్ఫేస్లో కూడా ఎలానైతే క్లాస్ ఇంప్లిమెంట్ చేసినట్టు కొత్తగా వేరేది మనం అప్పుడు అది హోమ్లో నేను యాడ్ చేసామో ఓకే చేయొచ్చు, ఆపదు. కాకపోతే ఇవి ఈ రెండు అయితే చేయాలి కదా. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? నో డౌట్స్ రైట్? వీణా? No. రమ్య? No. శాంతి? No. కన్ఫ్యూజన్ లేదు కదా? అంటే అంత అర్థమైనట్టుంది, అర్థం కానట్టు ఏమన్నా ఉందా? ఒకటి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేశారంటూ ఐడియా, వెరీ సింపుల్. ఏది ఫస్ట్ టైం రాదు, దట్టు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసు, ఇంటర్ఫేస్, ఇవి చాలా చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్స్. ఇవి చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్స్ ఉంటాయి. సరైన ఎగ్జాంపుల్స్ లేకపోతే ఎప్పటికీ అర్థమవ్వదు మీకు, ఎప్పుడు గందరగోళంగానే ఉంటుంది. ఐ థింక్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ రైట్ ఎగ్జాంపుల్. మీరు చేసి జస్ట్ ప్లే అరౌండ్ ఇట్. ఇప్పుడు దీన్ని తీసేస్తాము ఏమవుతుంది, ఈ మెథడ్ తీసేస్తాము ఏమవుతుంది. మనం ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, మనం ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దీనికి ఇందాక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసిన క్లాస్లో క్రియేట్ చేయాలా, ఇప్పుడు క్రియేట్ చేయాలా, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అంటే. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దేన్ని క్రియేట్ చేయాలి, దీనికి ఈక్వల్ టు ఇది రాజీస్ కార్ కదా, రాజీ ఇది ఇదే కదా, ఈక్వల్ టు న్యూ. సో ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇది 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 స్ట్రైట్ ఫార్వర్డే, అంటే జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ క్లాస్ దీన్ని క్రియేట్ చేస్తాం. దెర్ ఇస్ అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. దీనికి ఇలా కూడా చేయొచ్చు. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది కదా, అబ్స్ట్రాక్ట్ కార్, ఓకే చూసారా డిఫరెన్స్? ఒకటి సేమ్ ఇదే క్లాస్కి ఇప్పటివరకు చేస్తుంది మనం ఇలా చేస్తూ వచ్చాం. ఈ క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్, ఆ క్లాస్ కన్స్ట్రక్టర్. కానీ ఇక్కడ ఏం చేసామంటే నేను డైరెక్ట్గా సరే ఇది నేను దీనికి డైరెక్ట్ చేయాలని చూసాను. దీనికి ఇలా ఏదో ఒకటి ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చూసాను అనుకోండి. OPJ1 న్యూ అబ్స్ట్రాక్ట్ ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు నేను ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ చేయాలని చూస్తున్నా. విల్ ఇట్ అలౌ మీ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్? అవ్వదు. ఇట్ డజంట్ అలౌ యూ టు క్రియేట్. ఎందుకు? యూ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ abstract class. This abstract car is an abstract class. You cannot create object. వేరే ఉన్నాయి కానీ లేనేటివే కదా, మిగతా గుడ్డివే కదా, ఏం లేనేటివే కదా. If there is something, then it is no more an abstract class. It will become a regular class, right? There is something. ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి లేవుగా. ఇవి లేకుండా నీకు మీనింగ్ లేదు కదా, కార్కి మీనింగ్ లేదు ఇవి లేకుండా. సో నీకు అందుకనే దీనికి మీనింగ్ లేదు యాక్చువల్గా స్టాండ్ అలోన్గా ఈ మొత్తం దీనికి, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి. ఎందుకంటే దీంట్లో ఇవి ఉన్నాయి, దీంట్లో వీటికి ఇంప్లిమెంటేషన్ లేదు. అంటే నీ కార్లో గేర్లే లేవు, గేర్ బాక్స్, ఆటోమేటిక్, మాన్యువల్ ఏమీ లేవు.
ఫ్యూయల్ టైప్ ఫ్యూయలే లేదు, కారు క్రియేట్ చేయగలుగుతావా? లేదు కదా, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ క్రియేటింగ్. ఓకే, సో వెరీ సింపుల్. మీరు ఇదే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకున్నా అంటే యూ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ you cannot create object for abstract class as shown below. In fact, you can never create. బట్ ఇది చూసారనుకోండి, ఇది దీనికి ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ క్లాస్ తీసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ ఇక్కడ చూసారంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, కన్స్ట్రక్టర్ ఏమో ఇది వాడుతున్నా, దీనిది అంటే ఈ చేస్తున్నా, కానీ ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేయాలి చూస్తున్నా. ఇక్కడ చూడు, టైప్ ఏమి ఇస్తున్నాను చూడు, ఇది ఇస్తున్నాను నేను అబ్స్ట్రాక్ట్ కార్. ఓకే, సో ఇట్లా రెండు విధాలుగా చేయొచ్చు. దెర్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్, యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇంతవరకు చాలా గుర్తుపెట్టుకోండి. 2 ways in which we can create objects. ఇది ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను ఇది వచ్చింది అనుకోండి, డాట్, దాంట్లో 4 మెథడ్స్ ఉంటాయి. అట్లా కొడితే ట్రాన్స్మిషన్ ఉంది, స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ ఉంది, ఇగ్నిషన్ ఉంది, ఫ్యూయల్ టైప్ కూడా ఉంటుంది పైన. ఓకే, అది ఉన్నాయి. ఓకే, అర్థమైందా అబ్స్ట్రాక్ట్? నాకు ఒకరు చెప్పండి, ఇప్పుడు ఎవరో ఒకరు అసలు ఇక్కడ దీన్ని ఇప్పుడు మీ అన్న అసలు దీన్ని అబ్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అసలు ఈ క్లాస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీన్ని సపరేట్గా చేయొచ్చు కదా. ఎవరికన్నా క్వశ్చన్ ఉందా మైండ్లో? ఇంత సీన్ చేయాల్సిన ఏముంది? దీనికి ఒక సపరేట్ క్లాస్ క్రియేట్ చేసి అసలు అబ్స్ట్రాక్ట్ క్లాసే లేకుండా అందులో ఇవి పెట్టేసి, అలానే దీనికి సపరేట్ క్లాస్ చేసి ఇందులో దీనికి కావాల్సిన సపరేట్ పెట్టచ్చు కదా. అవసరం ఉందా? ఆర్ఈపీలో లైబ్రరీ లాగా యూజ్ చేసుకుని లైబ్రరీ క్రియేట్ చేసి మొత్తం ఫీచర్స్ ఫైల్స్ మెథడ్స్ స్టెప్ డెఫినిషన్స్ చేసాం. అలా కూడా ఉపయోగపడుతుంది ఇది. ఇదా దాంట్లో లైబ్రరీలో ఉన్నటి తీస్తేనే మీకు అక్కడ కోడ్ వ్యాలిడ్ అవుతుంది. లైబ్రరీలో కాకుండా యూజ్ చేస్తే వర్క్ అవుతుంది. కరెక్ట్ ఎగ్జాంపుల్ అయితే కాదు, ఎందుకంటే నువ్వు అట్లా క్రియేట్ చేసి పెట్టావంటే అన్నిటికీ రాయాల్సి వస్తుంది. నీకు అవసరం ఏందే వాడుకోవాలి. ఇక అట్లా కాదు, నువ్వు అట్లా క్రియేట్ చేసి పెట్టావంటే అన్నిటి వాడాల్సి వస్తుంది. కావాల్సినట్టే వాడుకోవాలంటే వాడుకోలేవు. ప్రవీణ, ఏదో ఒక క్వశ్చన్ నువ్వు అడగాలి నన్ను ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మీద. హలో, ఏదో ఒక క్వశ్చన్ అడగాలి నన్ను ఇప్పుడు. ఏదో ఒక క్వశ్చన్ దీని అడ్వాంటేజ్ ఏంటి? ఓకే, ఇది నీ క్వశ్చన్. ప్రశాంతి, ఏదో క్వశ్చన్ అడగాలి నన్ను. I don't have any question at the moment. నువ్వు లేవునా, ఏదో ఒకటి అడగాలంటున్నారు. బోరిస్ జాన్సన్ కి కరోనా ఎలా వచ్చిందని అడగవచ్చు నన్ను. వద్దులే, ఇంటర్ఫేస్ మీద ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ మీద అడుగు. ఇందాక నేను ఓవర్ రైడింగ్ చెప్పినప్పుడు దానికి ఓవర్ రైడింగ్ తప్పనే ఉంది, డైరెక్ట్ చేసేసి కదా అని అడిగారు కదా. మాలో రుబాబ్తో అడిగారు, అడగడం కూడా ఉంది. అలాంటి క్వశ్చన్ ఏమన్నా అడగాలి.
రాజీ అడుగు క్వశ్చన్. ఇప్పుడు కూడా చెప్పండి అబ్స్ట్రాక్ట్ అంకిత Yeah. ఎనీ క్వశ్చన్? ఇంత కోడ్ కన్ఫ్యూజ్ మిక్చర్ క్లాస్ ఆప్షన్. అంటే ఇక్కడ మూడు. ఓకే So because Okay, it is confuse అవసరమా? implemented two different types. Like abstract method and extend method. Instead we can create separate classes as well, then we can keep it very simple. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. నేను ఇందాక చెప్పిన క్వశ్చన్ అడిగావు. సూపర్. ఇప్పుడు ఒకరు సైలెంట్ గా దాక్కుని ఉన్నారు, ఒక లాస్ట్ బెంచ్. రమ్య బయటకు వచ్చి కనిపించి మాకు ఒకసారి చెప్పమ్మా. కనిపించడం అంటే మీ గొంతు వినిపించమ్మా. క్వశ్చన్ ఏంటో? హలో చెప్పండి. ఒక క్వశ్చన్ అడగాల్సిందే ఖచ్చితంగా దీని మీద. ఇప్పుడు మనం చదువుకునే రోజుల్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే మాస్టర్ అంటే చిరాకు అసలు కదా. అమ్మ ఇది ఎక్కడ అడుగుతాడో వీళ్ళతో చెప్పుకొని వెళ్ళిపోయి పాడాలి వీడు అని చెప్పి. అవునా? అట్లా ఫీల్ అవుతున్నారు ఎవరన్నా? ఓకే సరే, ఏం లేదు. అర్థమైనట్టు ఉంటుంది, కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. కన్ఫ్యూజన్ పోవాలంటే అట్లీస్ట్ యూ షుడ్ థింక్. సరే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇంత అవసరమా దీనికి? ప్రవీణ్ అడిగిన అడ్వాంటేజ్ ఏముంది దీనికి ఇట్లా చేయడం వల్ల? ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ కాంట్రాక్ట్. ఇంటర్ఫేస్ లో ఎట్లా కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నామో ఖచ్చితంగా ఈ ఆరిస్ హైబ్రిడ్ అనేది ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ తో కాంట్రాక్ట్ లో ఉంది. ఇప్పుడు అది అంటే ఈ బిహేవియర్ని అది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. నువ్వు ఇక్కడ సెట్ చేసి పెడుతున్నావు ఏమని? ఖచ్చితంగా 4 బిహేవియర్ దాని బిహేవియర్లో ఈ 4 బిహేవియర్లు ఉండాలి. ఒక కార్ అంటే ఏ కార్ అయినా కానీ, సపోజ్ ఇది ఆరిస్ హైబ్రిడ్ తీసుకొని, లేకపోతే మాన్యువల్ కానీ, లేకపోతే అడుగు అడుగు అడుగు. సారీ చెప్పండి. కరెక్ట్ అడుగుతున్నావు మనం, కరెక్ట్ అడుగుతున్నావు. అంటే ఇంటర్ఫేసే వాడిండొచ్చు కదా, అబ్స్ట్రాక్ట్ ఎందుకు వాడుతున్నావు? ఇదే కదా నీ క్వశ్చన్. నెక్స్ట్ నేను అదే చెప్పబోతున్నాను మీకు. ఓకే, ఇక్కడ ఇంటర్ఫేసే వాడిండొచ్చు కదా, అబ్స్ట్రాక్ట్ ఎందుకు? దేని దానికి ఎందుకు ఇక్కడ ఈ రెండింటిని అబ్స్ట్రాక్ట్ అదే ఇంటర్ఫేస్ వాడకుండా ఈ రెండింటిని ఎందుకు అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ క్రియేట్ చేయకుండా కాంక్రీట్ మెథడ్ ఎందుకు క్రియేట్ చేశారంటే దీస్ 2 బిహేవియర్స్ ఆర్ కామన్ అక్రాస్ ఆల్ ద వేరియంట్స్. ఓకే, నువ్వు ఆరిస్ హైబ్రిడ్ తీసుకున్నా, అదే హైబ్రిడ్ ఆటోమేటిక్ తీసుకున్నా, ఆరిస్ హైబ్రిడ్ మాన్యువల్ తీసుకున్నా, ఇంకా 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 ఆరిస్ లో ఇంకా 4-10 వేరే డీజిల్ వేరియంట్ ఉంది అనుకున్నాం. డీజిల్ లో టాప్ ఎండ్, ఆల్ఫా, బీటా, సిగ్మా ఏవేవో ఉండదు వస్తాయి కదా కొంచెం. అవన్నీ ఏ వేరియంట్ తీసుకున్నా కానీ ఈ రెండు అయితే అక్రాస్ ఆల్ ద మోడల్ సేమ్. ఓకే, అదే ఎలక్ట్రిక్ ప్లగ్ వాడుతున్నారు, అదే కీ వాడుతున్నారు అనుకున్నాం, అదే బటన్ వాడుతున్నాం. పవర్ స్టీరింగ్ ఈ సేమ్. అలాంటప్పుడు నేను వీటిని సపోజ్ నేను ఇట్లా కాంక్రీట్ వాడకుండా అబ్స్ట్రాక్ట్ చేసేసాను అనుకో, ప్రతి దగ్గర ఐ నీడ్ టు రైట్ ద కోడ్ అగైన్, రైట్? ఇప్పుడు నేను ఈ రెండింటిని కమెంట్ చేస్తాను. నేను కమెంట్ చేసి నేను సింపుల్గా ఇది క్రియేట్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెట్టేశాను నేను. పబ్లిక్ అబ్స్ట్రాక్ట్, ఇంకొకటి స్టీరింగ్. ఓకే, సో ఇప్పుడు ఎర్రర్ వచ్చేసింది. ఏమని వస్తుంది ఇది? బాబు ఇంప్లిమెంట్ చేయరా అని చెప్పి కదా. ఇవి అబ్స్ట్రాక్ట్ కాబట్టి ఇవి కూడా ఇప్పుడు ఏం చేస్తుంది? ఇందాక అబ్స్ట్రాక్ట్ కాదు కాబట్టి ఇంప్లిమెంట్ చేయమని అడగలే, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ కాబట్టి వీటిని ఇంప్లిమెంట్ చేయమని వస్తుంది. నేను మారే కానీ ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది చూడు. ఇక్కడ అడుగుతుంది నన్ను యాడ్ అన్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఇప్పుడు వచ్చేసింది చూడు, ఇగ్నిషన్ స్టీరింగ్. ఇక్కడ కూడా వచ్చేసింది అదే ఎర్రర్. ఇక్కడ ఇగ్నిషన్ స్టీరింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ రాయాలి, ఇక్కడ కోడ్ రాయాలి, ఇంకా 4 వేరియంట్స్ ఉన్నాయనుకో అన్నిటికీ రాయాలి. ఇది డూప్లికేషన్ కదా, ఇది డూప్లికేషన్. సో టు అవాయిడ్ దట్
when that behavior, I know that this behavior is same across all the variables. So I can simply make them concrete methods, make that class as an abstract class rather than making it an interface. ఓకే, ఇప్పుడు 4 చేశానంటే దీన్ని నేనేం చేయాలి, దీన్ని ఇంటర్ఫేస్ అని పెట్టేసి మార్చేస్తే సరిపోతుంది. కంప్లీట్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఇంటర్ఫేస్ నేమ్ అని ఇచ్చేసి సరిపోతుంది, ఎందుకంటే అన్ని అబ్స్ట్రాక్ట్ కదా. అది హోప్ దిస్ ఇస్ క్లియర్ నౌ. ఆ ఊపు కావాలి నాకు మీ వాయిస్ లో, ఇందాక రాలేదు అది. అంకిత, వాట్ అబౌట్ యూ? Yeah, I'm good. Yeah. రమ్య? యా. అండ్ ప్రశాంతి, అర్థమైంది కదా? ఓకే, సరే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ ఇంటర్ఫేస్, ఈ 2 ఎగ్జాంపుల్స్, ఇంటర్ఫేస్ కానీ లేకపోతే అబ్స్ట్రాక్షన్ కానీ, మనం బెస్ట్ ప్రోగ్రామర్ ఎప్పుడు అవుతామో తెలుసా? వీటన్నిటిని అబ్స్ట్రాక్ట్ ఇంటర్ఫేస్లో వాడకుండా కూడా చేయొచ్చు. దానికి డంబ్గా ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక క్లాస్ క్రియేట్ చేస్తా, ఏ తొక్క నాకు ఏ ఎక్స్టెంట్స్ వద్దు, ఏది వచ్చు అది ఇది అని చెప్పి పెట్టేస్తాను నేనంతా. సిమిలర్లీ ఇట్లా చేస్తా, పెట్టేస్తా, వెళ్ళిపోతా. నేను అబ్స్ట్రాక్టే వాడిన అసలు. చేయొచ్చు, కానీ దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎర్రర్స్ చేసే మిస్టేక్ ఉంటుంది, కోడ్ డూప్లికేషన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇట్లా రూల్స్ పెట్టడం వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ, దీంట్లో కోడ్ మిస్టేక్ లేదు కానీ వెంటనే నీకు అక్కడే ఎర్రర్ ఇచ్చేస్తుంది. అన్ని టైట్లీ కపుల్డ్. నువ్వు ఇట్లా అబ్స్ట్రాక్ట్ ఇంటర్ఫేస్ వాడి చేస్తున్నావంటే, నువ్వు ఒక దగ్గర ఏదైనా మారుస్తున్నావు అంటే ఇంకొక దగ్గర తంతు ఉంటుంది, అది నీకు చెప్తుంది. ఓకేనా, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్. అది నువ్వు బగ్ కావచ్చు, లేకపోతే రాంగ్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, అన్నిటిని ఆపేస్తుంది. బెస్ట్ ప్రోగ్రామర్ ఎప్పుడు అవుతాడంటే ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఇదే దాంట్లో ఇప్పుడు ఈ కేసులో మనం ఇంటర్ఫేస్ వాడి కూడా చేయొచ్చు దీన్ని, రైట్? కానీ ఇంటర్ఫేస్ వాడట్లే, మనం అబ్స్ట్రాక్ట్ వాడుతున్నాం. దీనివల్ల మన అడ్వాంటేజ్ ఏమొచ్చింది చెప్పండి? కోడ్ డూప్లికేషన్ అవాయిడ్ చేస్తున్నాం, కోడ్ రీయూజ్ చేయగలుగుతున్నాం, కోడ్ డూప్లికేషన్ అవాయిడ్ చేస్తున్నాం, కాంట్రాక్ట్ ఫాలో అయ్యేటట్లు చేస్తున్నాం. ఓకేనా? పాయింట్ మనం డిస్కస్ చేసింది కదా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బికమ్ ఎ గుడ్ ప్రోగ్రామర్. మీకు ఓకే, వాట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్, వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ తెలుసుకోవడం అంతా ఒక ఎత్తు అయితే, ఎందుకు మనం వాటిని ఎందుకు వాడాలి, వాటి అవసరం ఏముంది, వాటిని లేకుండా రాయలేమా మనం? ఇప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్ ఏది, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎవరైనా ఇంటర్ఫేస్ చేసిండొచ్చు కదా, అబ్స్ట్రాక్ట్ ఎందుకు దీనికి అని ప్రవీణ్ అడిగేసింది అప్పుడే. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. ఓకే ఓకే చెప్పినప్పుడు ఓకేనండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు గుర్తుంటే, మీరు మీ నోట్స్ రాసుకునేటప్పుడు ఈ పాయింట్ ఏమైతే ఉందో ఇదే ఎగ్జాంపుల్ పెట్టి మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్ డిక్షనరీ ఆర్ యువర్ నోట్స్. అంటే రేపు సంవత్సరం తర్వాత మీరు మళ్ళీ చదువుకున్నప్పుడు కానీ మీరు గుర్తొస్తుంది, ఎందుకు ఇంటర్ఫేస్ ఎక్కడ వాడతాము, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎక్కడ వాడతాము. రేపు ఇంటర్వ్యూలో అడిగినారనుకో, నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి వేర్ ఇంటర్ఫేస్ ఈజ్ బెటర్ దాన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, లేకపోతే అబ్స్ట్రాక్ట్ క్లాస్ మేక్స్ మోర్ సెన్స్ దాన్ ఇంటర్ఫేస్. మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు బ్యాంక్ నేను చెప్పింది చెప్పండి, అది ఇంటర్ఫేస్, ఇక్కడ ఇంటర్ఫేస్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆర్ ఇది చెప్పండి, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇస్ బెటర్ దాన్ ఇంటర్ఫేస్. ఓకేనా? వాట్ ఈజ్ ఇట్ అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం అనుకుంటున్నాను. ఆపేస్తా ఇంకా. సో నెక్స్ట్ లెవెల్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్. నువ్వు ఇట్లా చెప్పావంటే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కూడా రాకుండా సెలెక్ట్ చేసేస్తారు నేను. ఓకే మీరు చాలా నేర్చుకున్నారు తెలుసా? ఓకే నువ్వు ఫామ్ లోకి వచ్చావుగా ప్రవీణ మొత్తానికి. కరోనా తగ్గిపోయిందా? సరే, అబ్స్ట్రాక్ట్ అయిపోయింది, ఇంటర్ఫేస్ అయిపోయింది. ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్షియల్ అబ్స్ట్రాక్షన్. ఇంటర్ఫేస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుల్ అబ్స్ట్రాక్షన్.
అర్థమైందా? పార్షియల్ అబ్స్ట్రాక్షన్, ఫుల్ అబ్స్ట్రాక్షన్ అంటే Yeah. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, రైట్? అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, కానీ ఇంటర్ఫేస్లో అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ అబ్స్ట్రాక్షన్. సింపుల్గా, వాట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? A class with at least one abstract method. What is an abstract method? A method which is only declared and not implemented. What is concrete method? A method which has implementation too. What is concrete class? A derived class that implements all missing functionalities. A class general derived ane undu. A class all the missing functionality kaadu with body anukunnam. Okay, a class with body adu marustalenu. So we cannot create object of abstract class. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే నేను ఇప్పుడు చెప్పింది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, oops సో ఇంటర్ఫేస్. వాట్ ఈస్ ఇంటర్ఫేస్? ఏ క్లాస్ విత్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ నో కాంక్రీట్ మెథడ్స్. అండ్ ఇంటర్ఫేస్ ఈస్ ఇంప్లిసిట్లీ అబ్స్ట్రాక్ట్. ఆల్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ ఆర్ ఇంప్లిసిట్లీ అబ్స్ట్రాక్ట్. ఈ రెండు లైన్లు చూస్తారు కదా, ఈ రెండు. అండ్ ఇంటర్ఫేస్ ఈస్ ఇంప్లిసిట్లీ అబ్స్ట్రాక్ట్. ఆల్ ద మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ ఆర్ ఇంప్లిసిట్లీ అబ్స్ట్రాక్ట్. అంటే మన అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అయితే మనం చెప్తున్నాం ఎక్స్ప్లిసిట్గా ఇది అబ్స్ట్రాక్ట్ క్లాసు అంటే ఈ క్లాస్ ఏదైతే ఉందో ఇది అబ్స్ట్రాక్ట్ అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ తీసేసామంటే మనము ఇట్స్ లైక్ ఎవ్రీ అదర్ క్లాస్ మనం చెప్పాలి ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ అని. ప్లస్ ఆ మెథడ్ ఏమైతే ఉన్నాయో, కాంక్రీట్ మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయో, వీ నీడ్ టు టెల్ ఎక్స్ప్లిసిట్గా ఈ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి మనం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ఫేస్, okay, this is implicitly abstract. అంటే నేను ఇక్కడికి వెళ్ళి అబ్స్ట్రాక్ట్ అని పెట్టినా ఎర్రర్ త్రో చేయదు, కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఇంప్లిసిట్లీ అబ్స్ట్రాక్ట్, అంతే కదా. ఫుల్ అబ్స్ట్రాక్షన్ ఇది. ఇంకా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్న అంటే పార్షియల్ అబ్స్ట్రాక్షన్ ఇది. ఇంటర్ఫేస్ అంటే ఇట్స్ కంప్లీట్ అబ్స్ట్రాక్షన్. ఇది అంతా అబ్స్ట్రాక్ట్ దాని లోపల ఉండేది. సో నేను అబ్స్ట్రాక్ట్ అనే పదం వాడచ్చు, బట్ యూ డోంట్ నీడ్, బికాస్ ఇట్ ఈస్ పార్షియల్లీ ది ఇంటర్ఫేస్ ఇట్ సెల్ఫ్ says that it is implicitly abstract. Similarly, ఈ మెథడ్స్ ఉన్నాయా, those are also implicitly abstract. నేను ఇక్కడికి వెళ్ళి అబ్స్ట్రాక్ట్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. Though they are abstract methods, I am not giving abstract keyword here because interface is implicitly abstract. అది దాని అర్థం. ఓకే, చెప్పలేదు? అర్థమైనట్లేదు నీకు ప్రవీణ? ఇంకొకసారి చెప్పరా ప్లీజ్? సూపర్. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనం వెళ్ళి ప్రతి దాని ముందు ఒక స్టాంప్ వేస్తున్నాం, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాసు, ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని. ఓకే, బట్ ఇంటర్ఫేస్లో ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే కదా. మనం ఏం చెప్పాలి? అబ్స్ట్రాక్ట్ మెథడ్ డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్? A method without having body. Okay, a method without body is called abstract method. All these are abstract methods, right? Yeah. But we are not using abstract keyword here. Yes. Okay, we can use it, but we are not using. Why we are not using? Internal ga by birth అంటారు చూసినాం. ఇంప్లిసిట్ గా ఇంటర్ఫేస్ అంటేనే ఇంప్లిసిట్ గా అబ్స్ట్రాక్ట్ అని. నువ్వు మళ్ళీ దానికి స్టాంప్ వేయాల్సిన అవసరం లేదు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ వాడి. ఓకే, నాకు తెలిసిపోద్ది నీకు ఈ ఓకే టోన్ బట్టి నాకు తెలిసిపోతుంది నీకు ఎక్కువ అర్థమైందా, కొంచెం అర్థమైందా అని చెప్పి. ఇక్కడ ఇదే చూడు, ఆల్ ద మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ ఆర్ ఇంప్లిసిట్లీ అబ్స్ట్రాక్ట్ అండ్ ఇంటర్ఫేస్ ఈజ్ ఇంప్లిసిట్లీ అబ్స్ట్రాక్ట్. ఓకేనా? సో మీ oops కాన్సెప్ట్లో అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఎ కాన్సెప్ట్. సో వెన్ సమ్మన్ ఆస్క్స్ యూ వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్ ఇన్ oops, okay, one of the oops principle, abstraction is one of the oops principle. In Java, abstraction is defined in two ways. One is partial abstraction, another one is full abstraction. Full abstraction is achieved using interface, where all the methods present in interface are abstract methods. A class that implements interface has to implement all unimplemented methods. Partial abstraction is nothing but abstract class. A class is declared abstract by using abstract keyword. The abstract class can have one or more abstract methods. Okay, so a class that extends this abstract class has to implement those unimplemented methods. Okay.
abstract class, both for abstract class and interface, we cannot create object. Only we can create object for a class which implements either interface or extends abstract class. అర్థమైందా? So we cannot create object for interface and as well as abstract class. ఎందుకంటే మీకు ఇదే సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఇది మనసులో పడిపోవాలి. ఇప్పుడు ఇది ఉంది. ఇవి లేకుండా స్టీరింగ్ అనేది లేకుండా, అదే ట్రాన్స్మిషన్ అనేది లేకుండా, గేర్ అనేది లేదు, ఆటోమేటిక్ లేదు, మాన్యువల్ లేదు. గేర్ లేకుండా కారు ఉంటుందా? ఉండదు. ఫ్యూయల్ లేకుండా కారు ఉంటుందా? ఉండదు. సో నేను సింపుల్ గా దీనికి క్రియేట్ చేయలేవు అంతే. అబ్స్ట్రాక్షన్ అంటే రాజు కారు గుర్తు రావాలి మీకు, ఆర్ఎస్ కారు. ఓకేనా? We cannot create object for interface. Implements keyword, and interface is not extended by class. It is implemented by class. దాని అర్థం ఏంటంటే మనం ఈ ఎగ్జాంపుల్ చూసాం కదా, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అనేది ఉంది. స్టేట్ బ్యాంక్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్స్ ఆర్బీఐ బ్యాంక్ ఉంది. దీన్ని ఎక్స్టెన్షన్ పెట్టకూడదు. ఓకే, ఇంటర్ఫేస్ కెనాట్ బి ఎక్స్టెండెడ్. ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ ఇంకొక ఇంటర్ఫేస్ తో ఎక్స్టెండ్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ మనకు వద్దులే. మనం ఇంటర్ఫేస్ కెనాట్ బి ఎక్స్టెండెడ్, ఇంటర్ఫేస్ కెన్ ఓన్లీ బి ఇంప్లిమెంటెడ్. ఓకే, ఇది when a class implements an interface, you can think of the class as signing the contract, agreeing to perform the specific behaviors of the interface. ఓకేనా? ఈ కాంట్రాక్ట్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఏదైనా క్లాసు ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుందంటే దాంట్లో ఉండే మెథడ్స్ అన్నిటినీ చచ్చినట్టు ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేయాలి. లేదు నేను ఇది నాకు వద్దు, ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే కాదు. ఓకేనా? రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసాం. అర్థమైందా మనకి? Okay. So we have completed oops. నాకు టక్కుని చెప్పండి, oops లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి చెప్పండి, వితౌట్ లుకింగ్ ఎట్ యువర్ నోట్స్. Inheritance, encapsulation, data hiding. మళ్ళీ చెప్పండి ఒకసారి ఫస్ట్ నుంచి. Encapsulation, Inheritance, polymorphism, generic, class. ఆర్డర్లు చెప్పాలి నాకు. క్లాస్ ఆబ్జెక్ట్ No looking at the notes. ఇన్హెరిటెన్స్ Inheritance. Next. Inheritance తర్వాత ఇంకొకటి చెప్పాను. Encapsulation. ఎన్క్యాప్సులేషన్. data hiding. డేటా Encapsulation is also called as data hiding. Okay. Polymorphism తర్వాత అబ్స్ట్రాక్షన్. పాలిమార్ఫిజం లో ఏముంటాయి? Overriding and overload. ఓవర్లోడింగ్ అంటే ఏంటి? Same methods with names and the different types of parameters. ఉండి ఎక్కడ ఉండాలి అవన్నీ? సేమ్ మెథడ్ నేమ్స్ అవన్నీ ఒక క్లాస్ లో ఉండాలా లేకపోతే పేరెంట్ చైల్డ్ క్లాసెస్ లో ఉండాలా? ఒక క్లాస్ లో సేమ్ క్లాస్ లో. ఓవర్లోడింగ్ అనేది ఎప్పుడు సేమ్ క్లాస్ లో అవుతుంది. ఓవర్ రైడింగ్ అంటే ఖచ్చితంగా పేరెంట్ చైల్డ్ అనే రిలేషన్ గుర్తు రావాలి. మీరంతే, మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పేరెంట్ చైల్డ్ రిలేషన్ లో చెప్పలేదంటే కరెక్ట్ కాదు. పేరెంట్ చైల్డ్ రిలేషన్ చెప్పి, అంటే పేరెంట్ క్లాస్ ఉంటుంది, చైల్డ్ క్లాస్ ఉంటుంది, సేమ్ మెథడ్ ప్రెజెంట్ ఇన్ బోత్ పేరెంట్ అండ్ చైల్డ్ క్లాసెస్. ఇన్ దట్ కేస్ మెథడ్ ప్రెజెంట్ ఇన్ చైల్డ్ క్లాస్ takes overrides that. ఓకే, ఫైనల్ గా అబ్స్ట్రాక్షన్ లో ఏమేమి ఉంటాయి?
Interface and abstraction. Interface and abstract class. What is an interface? వాట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్? ఏదో ఒకటి మీ లేమన్ టర్మ్స్ లో చెప్పండి నాకు, ఎవరో ఒకరు, లేకపోతే అందరు ఒక్కొక్క పాయింట్ అయినా చెప్పండి, మీకు గుర్తొచ్చింది చెప్తూ ఉండండి. It is like a blueprint. Interface having methods without having Interface has methods, all abstract methods without any body. ఇంకా సో దట్ ఈస్ వన్. బ్లూప్రింట్ క్లాస్కి వాడండి, ఇంటర్ఫేస్కి వాడద్దు. ఓకేనా? సరే, ఒకటి ఫస్ట్ లైన్. ఇంకా చెప్పండి ఇంటర్ఫేస్ గురించి. సెకండ్ పాయింట్ చెప్పండి. ఎనీ ఆర్డర్ ఈస్ ఫైన్. ఎవరికి ఏం గుర్తొస్తే చెప్పండి. If we try to Layman terms implement like unit spaces, we need to implement all the methods available. Very good. Next. I need to mention abstract. Okay, that is implicitly abstract. Okay, next. Keyword చాలా ఇంపార్టెంట్ వాడమని చెప్పాను మీకు. Implement. Contract. కాంట్రాక్ట్, అది కూడా కరెక్ట్. అది కూడా ఇంప్లిమెంట్స్ అనేది అవును ఖచ్చితంగా. ఇంటర్ఫేస్ అంటే ఇంప్లిమెంట్స్ వాడతాం మనం. వెరీ గుడ్. ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతాం మనం? No. We cannot create. Okay, that is about interface. నాకు ఆ కాంట్రాక్ట్ అనేది చెప్పాను కదా, దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేసి ఒక లైన్ లో చెప్తారా, సెంటెన్స్ లాగా? కాంట్రాక్ట్ between the interface and the between the interface and the class that is implementing the interface. Contract, right? Contract between the interface and the class that is implementing the interface. What is that contract? implement all the unimplemented methods. Okay, so this is about interface. Abstract class aithe abstract class చెప్పండి నాకు. It is a class to implement interface methods, and you can have We have to give the word called abstract. Word while creating an abstract class, abstract and keyword వాడాలి. Next, contains concrete methods and abstract methods. Okay, Can't create the objects. Okay, ఇంకా Extend. No body for that. No body. Again, contract అనేది వాడాలి. Okay, again, ఏదైనా క్లాసు which extends an abstract class has to implement all the unimplemented methods present in abstract class. Okay, వీలైతే చిన్న ప్రింట్అవుట్ తీసుకొని ఈ క్లాస్లో ఏవైతే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా ఇంటర్ఫేస్కి, దాన్ని అట్లా గోడ మీద పెట్టేసుకోండి. ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ ది మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఆస్పెక్ట్ ఇన్ జావా. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకేనా? నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఎక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పారనుకోండి, మనం డిస్కస్ చేసింది, ఇంకేం మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేది పక్కన పెట్టండి, మీకు బాగా అర్థమైనట్లు. సరేనా? ఓకే. కరోనా వైరస్ బయటకు వచ్చిన పోలీసులు ఇద్దరు అమ్మాయిలు వచ్చి గుంజీలు దిగుతారు. సరే, ఓకే. ఒకటి గెటర్స్ అండ్ సెటర్స్ ఉంటుంది, అది చెప్తాను. అది చెప్పి ఆపేస్తాను ఈరోజు.